హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు లేపాక్షి టీవీ. ఏపీ గ్రౌండ్ రిపోర్ట్. గత 5 నెలల నుంచి మేము గ్రౌండ్లో తిరుగుతున్నాం. సో మా ప్రేక్షకుల కోరిక మేరకు మేము ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయో అని ఈరోజు తెలియజేస్తున్నాం మీకు. సో శ్రీకాకుళంలో మొత్తం 10 సీట్లు ఉన్నాయి. 10 సీట్లలో 5 టీడీపీ గెలిచే అవకాశాలే ఉన్నాయి. ఎక్కువ అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయంటే మేము ఏదో డిక్లేర్ చేస్తున్నాం కాదు, గెలిచే అవకాశాలు ఉన్నాయి మాత్రమే. మేబీ రేపొద్దున్న రిజల్ట్ తారుమారు అవ్వచ్చు. సో టీడీపీ 5 అంటే ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాల వలస, రాజాం, నరసన్నపేట ఇవి టీడీపీ గెలిచే 5 సీట్లు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ 3, పలాస, శ్రీకాకుళం, పాతపట్నం ఈ 3 సీట్లు వైసీపీ గెలిచే అవకాశం ఉంది. కీన్ కాంటెస్ట్ 2, ఒకటి హెచ్చర్ల, 2 పాలకొండ. తర్వాత ఉమ్మడి విజయనగరంలో మొత్తం 9 సీట్లు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ పక్కా గెలిచే సీట్లు 2, బొబ్బిలి 1, విజయనగరం 1. అలాగే వైసీపీకి 5 గెలిచే అవకాశం ఉంది. 1 కురుపాం, పార్వతీపురం, సాలూరు అండ్ చీపురపల్లి అండ్ గజపతి నగరం. జనసేన 1 నెల్లిమర్ల గెలిచే అవకాశం ఉంది. ఇది కీన్ కాంటెస్ట్లో ఉంది. ఒక 5,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇంకోటి కీన్ కాంటెస్ట్ ఎస్కోట, శృంగవరపు కూడా అంటారు. సో ఇది కీన్ కాంటెస్ట్లో ఉంది. ఇంకా ఇటు వచ్చి విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నంలో మొత్తం 15 సీట్లు ఉన్నాయి. 15 నియోజకవర్గంలో టీడీపీ 6, వైసీపీ 3, జనసేన 2, కీన్ కాంటెస్ట్ 4 ఉన్నాయి. టీడీపీ పక్కా గెలిచే సీట్లు భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, గాజువాక, పైకరావుపేట అండ్ నర్సీపట్నం. వైసీపీ పక్కా గెలిచే సీట్లు 3 ఉన్నాయి. మాడుగుల, అరకు, పాడేరు. జనసేన 2, అనకాపల్లి, పెందుర్తి ఈ 2 సీట్లు పక్కా గెలిచే అవకాశం ఉంది జనసేన. కీన్ కాంటెస్ట్ ఇక్కడ విశాఖ నార్త్లో ఈసారి కేకే రాజు గారేమో వైసీపీ నుంచి, జేడి లక్ష్మీనారాయణ ఏమో జై భారత్ నుంచి, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు గారు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఓట్లు ఎలా చెల్లుస్తాయని తెలియదు. మరి జేడి లక్ష్మీనారాయణ గెలుస్తారా, కేకే గారు గెలుస్తారా, కేకే రాజు గెలుస్తారా, లేకపోతే విష్ణుకుమార్ రాజు గెలుస్తారా, బీజేపీ అభ్యర్థి తెలియదు. సో ఇది చాలా టఫ్ ఫైట్. విశాఖపట్నం సౌత్లో ఈసారి జనసేనకి ఇచ్చారు. ఇది కీన్ కాంటెస్ట్లో ఉంది. చోడవరం కూడా కీన్ కాంటెస్ట్ ఉంది, చూడాలి. అలాగే యలమంచిలి జనసేనకి ఇచ్చారు. ఇది ఇక్కడ కూడా రాజుగారు ఇద్దరి మధ్య బాగా పోటీ ఉంది. తర్వాత తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 19 నియోజకవర్గాల్లో టీడీపీ 10 గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 1 ప్రత్తిపాడు, ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, మండపేట, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ. అలాగే జనసేన 3 గెలిచే అవకాశం ఉంది. పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోల్. వైసీపీ 3 గెలిచే అవకాశం ఉంది. 1 తుని, 2 రంపచోడవరం, 3 అనపర్తి. కీన్ కాంటెస్ట్ 3 ఉన్నాయి. రామచంద్రాపురం, పి గన్నవరం, రాజానగరం. సో ఈ 19లో టీడీపీ 10, జనసేన 3, వైసీపీ 3, కీన్ కాంటెస్ట్ 3 ఉన్నాయి. తర్వాత వెస్ట్ గోదావరిలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 నియోజకవర్గాల్లో టీడీపీ 7, జనసేన 4. ఇక్కడ వైసీపీ పక్కా గెలిచే సీట్లు అయితే ఏమీ కనిపించట్లేదు. కీన్ కాంటెస్ట్ 4 ఉన్నాయి. ఫస్ట్ కీన్ కాంటెస్ట్ చూద్దాం. పోలవరం, ఉంగుటూరు, కొవ్వూరు, గోపాలపురం ఈ కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. టీడీపీ 7 ఉండి, పాలకొల్లు, ఆచంట, ఏలూరు, చింతలపూడి, దెందులూరు, తణుకు ఇవి పక్కా గెలిచే సీట్లు. టీడీపీ సీట్లు 7 ఉన్నాయి. జనసేన 4, భీమవరం, తాటేపల్లిగూడెం, నిడదవోలు, నర్సాపురం ఈ 4 టీడీపీ పక్కా గెలుస్తుంది. ఇక్కడ పక్కాగా గెలిచే వైసీపీ సీట్లు అయితే ఏమీ కనిపించలేదు. పోలవరం, ఉంగుటూరు, కొవ్వూరు, గోపాలపురం ఈ 4 ఏమైనా ఛాన్స్ ఉంటాయేమో చూడాలి. ఉమ్మడి ఒంగోలు మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ 7 గెలిచే అవకాశాలు ఉన్నాయి. పరుచూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కందుకూరు, కనిగిరి, దర్శి. వైసీపీ 1 గెలిచే అవకాశం ఉంది, అది కొండేపి. కీన్ కాంటెస్ట్ పోటాపోటీగా ఉన్నవి ఎర్రగొండపాలెం, చీరాల, మార్కాపురం, గిద్దలూరు.
ఉమ్మడి నెల్లూరులో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ 5 గెలిచే అవకాశం ఉంది, వైసీపీ 3 గెలిచే అవకాశం ఉంది. కీన్ కాంటెస్ట్ 2 ఉన్నాయి. సో టీడీపీ గెలిచేవి కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ అండ్ గూడూరు, వెంకటగిరి. వైసీపీ 3 కావలి, సర్వేపల్లి, సూలూరుపేట. కీన్ కాంటెస్ట్ ఆత్మగూరు, ఉదయగిరి కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. తర్వాత చిత్తూరులో 14 ఉన్నాయి. 14 టీడీపీ గెలిచే అవకాశం ఉన్నాయి 6, వైసీపీ గెలిచే అవకాశం ఉన్నాయి 6. కీన్ కాంటెస్ట్ 2. టీడీపీ గెలిచే అవకాశం ఉన్న గెలిచే సీట్లు కుప్పం, నగరి, మదనపల్లె, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు. ఈ 6 టీడీపీ గెలిచే అవకాశం ఉంది. వైసీపీ 6 తంబాలపల్లె, చంద్రగిరి, పొంగనూరు, తిరుపతి, సత్యవేడు, జీడి, నెల్లూరు. ఈ 6 వైసీపీ గెలిచే అవకాశం ఉంది. కీన్ కాంటెస్ట్ 2 ఉన్నాయి, ఒకటి పీలేరు, ఒకటి శ్రీకాళహస్తి. తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా. టీడీపీ 8, వైసీపీ 2, కీన్ కాంటెస్ట్ 4. సో టీడీపీ 8, ఆ 8 నియోజకవర్గాలు రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, సింగనమల, కళ్యాణదుర్గం, హిందూపూర్, పెనుకొండ అండ్ కదిరి. ఈ 8 నియోజకవర్గాలు టీడీపీ గెలిచే అవకాశం ఉంది. వైసీపీ 2 మడకశిర అండ్ ధర్మవరం. కీన్ కాంటెస్ట్ తాడిపత్రి, అనంతపురం, రాప్తాడు, పుటపర్తి. ఈ 4 కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. తర్వాత కర్నూలులో టీడీపీ 3 గెలిచే అవకాశం ఉంది. వైసీపీ 6 గెలిచే అవకాశం ఉంది. కీన్ కాంటెస్ట్ 5 ఉన్నాయి. టీడీపీ 3 కర్నూలు, బనగానపల్లె, పత్తికొండ. ఈ 3 టీడీపీ గెలిచే అవకాశం ఉంది. వైసీపీ 6 పాణ్యం, డోన్, ఆదోని, మంత్రాలయం, నంద్యాల, కోడుమూరు. ఈ 6 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. తర్వాత కీన్ కాంటెస్ట్ 5 ఆళ్లగడ్డ, నందికొట్కూరు, శ్రీశైలం, ఆలూరు, ఎమిగనూరు. ఈ 5 కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ కడపలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ 2 గెలిచే అవకాశం ఉంది, జనసేన 1 గెలిచే అవకాశం ఉంది, వైసీపీ 3 గెలిచే అవకాశం ఉంది. కీన్ కాంటెస్ట్ 4 ఉన్నాయి. సో టీడీపీ 2 గెలిచాయి. రాయచోటి 1, మైదుకూరు. ఈ 2 గెలిచే అవకాశాలు అయితే టీడీపీ ఎక్కువ కనిపిస్తున్నాయి. జనసేనకి రైల్వే కోడూరు గెలిచే అవకాశం కనిపిస్తుంది. వైసీపీకి పులివెందుల, బద్వేల్, కమలాపురం. ఈ 3 గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా కీన్ కాంటెస్ట్ రాజంపేట, కడప, పొద్దుటూరు, జమ్మలమడుగు. ఈ 4 కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. సో టోటల్గా 175లో టీడీపీ 80 సీట్లు గెలిచే అవకాశం ఉంది. జనసేనకి 13 సీట్లు గెలిచే అవకాశం ఉంది. 40 వైసీపీ గెలిచే అవకాశం ఉంది. 42 కీన్ కాంటెస్ట్లో ఉన్నాయి. సో మొత్తం 175. టీడీపీ 80, వైసీపీ 40, జనసేన 13, కీన్ కాంటెస్ట్ 42. ఓకే, థ్యాంక్ యూ.